ఎన్నో మారులు చేసి పాపములన్నిటినీ క్షమించిన దేవా, ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసి పాపములన్నిటినీ క్షమించిన దేవా, పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో రెండు చేతులు పైకి లేపాలి. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నీవు నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోవేసయ్యా నాతో, నీవు నీతో నేను ఒకటై ఒకటి కంటే ఎన్నోసార్లు ఒక రోజుకి ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో పొరపాట్లు మన నుండి జరుగుతాయి. మన నుండి జరిగే ప్రతి పొరపాటుని క్షమించేది ఎవరున్నారు? ఒక చిన్న పొరపాటు చేస్తే నీ భర్త కూడా క్షమించడు. ఒక చిన్న పొరపాటు చేస్తే నీ భార్య నిన్ను క్షమించదు. ఒక చిన్న పొరపాటు జరిగితే నీ పిల్లలు నిన్ను వెలేస్తారు, నీ గ్రామం వెలేసింది. కానీ దేవుడు ఒక్కనాటికి కూడా మనల్ని క్షమించకుండా లేడండి. ఎంత మంచి దేవుడు! మన పొరపాట్లన్నీ, మన పాపాలన్నీ, మన దోషాలన్నిటినీ ఎలా క్షమించగలడు? ఆయన అంత పరిశుద్ధుడు, అంత ప్రేమ కలిగిన వాడు, అంత ప్రేమ కలిగిన వాడు. కళ్ళు మూసుకోవాలి, ఆరాధన చేయాలి, పశ్చాత్తాపడాలి. ప్రభువా, నన్ను క్షమించినందుకు స్తోత్రం అని చెప్తాం. నన్ను క్షమించినందుకు స్తోత్రం అందాం. నీకే ఆరాధన అని చెబుతాం. నీకే ఆరాధన అందాం. ఆరాధన, ఆరాధన, స్తుతి, 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 స్తుతి. నన్ను క్షమించినందుకు స్తోత్రం, నన్ను నిలవబెట్టినందుకు స్తోత్రం, నీ మందిరంలో చేర్చినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చేతుల పైకి లేపుదాం, చేతుల పైకి లేపుదాం. మనసారి ఈ మాట పాడదాం. నీకే చెప్పాలి, నీకే